జై గురుదత్త శ్రీ గురుదత్త. మనం పాసురంలోకి అడుగుపెట్టే ముందుగా మన అమ్మ ఆండాళ్ళ తల్లిని అంటే గోదాదేవిని ఒక్కసారి నమస్కరిస్తూ ప్రార్థన చేసి ఆ తర్వాత పాసురంలోకి మనం అందరం కూడా అడుగు పెడదాం. ఎందువల్లంటే మన అమ్మ కృపా కటాక్షాలు మన అందరి మీద ఉండాలి కాబట్టి మన అమ్మని ఒక్కమారు మన అందరం కూడా ప్రార్థన చేద్దాం. నీళాతుంగస్తనగిరితటి సుప్తముద్బోజ్య కృష్ణం పారాజ్యం స్వం శృతిశతశిరస్థిద్ధమజ్జాపయంతి స్వోచ్చిష్టాయాం స్రజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. తెలుగులో నీలోన్నతస్తనగిరిచర్యలన్ నిదురించు శ్రీకృష్ణ సింహమును ప్రేమారమేల్కొలిపి ఉపనిషత్ సిద్ధమౌ శేషత్వార్హతను తెలియజెప్పి ఆ ముక్తమాల్యముల ఆతనిని బంధించి భోగించు గోదమ్మ నీకిదే వందనము వందనము పాదాభివందనము. ధనుర్మాస వ్రతం అనేది దివ్యమైన భవ్యమైనటువంటి వ్రతం. ఈ వ్రతాన్ని అందరూ ఆచరించవచ్చు. కులమతాలతో సంబంధం లేదు, వర్ణాలతో సంబంధం లేదు. భగవంతుని పట్ల ప్రేమాభిమానాలు వినయ విధేయతలు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎవరైనా సరే ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించవచ్చు. అయితే ఈ భవ్యమైన వ్రతానికి కావాల్సింది మాత్రమే భగవంతునిపై ప్రేమ అనేది మాత్రం కావాలి. ఈ విధంగా మన అమ్మ ఈ ధనుర్మాస వ్రతాన్ని ప్రారంభించి మొదటి పాసురంలో తన తోటి గోపికలను ధనుర్మాస వ్రతానికి రమ్మని అందరినీ కూడా అమ్మ ఆహ్వానిస్తూ ఉంటుంది. నిజానికి వారందరూ కూడా అక్కడ ఉన్నటువంటి గోపికలందరూ కూడా భాగ్యవంతులే. అప్పుడు అమ్మ అంటుంది, మీరు భాగ్యవంతులైనప్పటికీ కూడా మీ ఆనందాలు కావు. భగవంతుణ్ణి భక్తితో ఆరాధిస్తే భగవంతుడు మురిసిపోతాడు. ఆ మురిసిపోయే ఆనందమే మన ఆనందం. ఆయన బాధపడితే అదే మనకి బాధ అని మన ఆనందాలు గాని మన బాధలు గాని కాదు, భగవంతుడి ఆనందమే మన ఆనందం అని అమ్మ చాలా చక్కగా ధనుర్మాస వ్రతానికి వాళ్ళందరినీ సంసిద్ధులు చేస్తూ అమ్మ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంటుంది మొదటి పాసురంలో. ఇంకా రెండో పాసురంలో అమ్మ ఆహ్వానం మేరకు కొంతమంది వస్తూ ఉంటారు గోపికలు. వాళ్ళకి అమ్మ రెండో పాసురంలో ధనుర్మాస వ్రతానికి కావలసినటువంటి నియమ నిష్టలన్నీ కూడా నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మ తెలియజేస్తుందన్నమాట. ఇంకా మూడో పాసురంలో అమ్మ చాలా అద్భుతమైన ఘట్టాన్ని ఆవిష్కరణ చేస్తుంది. ఎందువల్లంటే ఒక వ్రతం కానీ ఒక ఇల్లు కానీ సుభిక్షంగా ఉండాలి అంటే వామనావతార ఘట్టాన్ని చదవమంటారు మన పెద్దలు. అయితే అమ్మ కూడా ఈ వ్రతములో వామనావతార ఘట్టాన్ని చాలా ఆవిష్కరిస్తోంది చాలా చక్కగా. ఏ శుభకార్యం జరిగినా ఈ మూడో పాసురాన్ని తిరుప్పావైలో ఉన్నటువంటి మూడో పాసురాన్ని గానం చేస్తారు. ఎందువల్లంటే వామనావతార ఘట్టానికి ప్రాధాన్యతనిచ్చినటువంటి పాసురం కాబట్టి అందరూ సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో వామనావతార ఘట్టాన్ని వినిపించడం కోసమని ఈ పాసురాన్ని పెద్దలు గానం చేస్తూ ఉంటారు. అమ్మ మూడో పాసురంలో చాలా చక్కగా వామనావతార ఘట్టాన్ని ఆవిష్కరించింది. ఇంకా నాలుగో పాసురంలో అమ్మ ఈ ధనుర్మాస వ్రతానికి కావాల్సింది ఏంటంటే మొట్టమొదటి విధి స్నాన విధి. అందరూ స్నానం చేసి ఉండాలి. బాహ్య స్నానము అంతర్స్నానము జరిగి ఉండాలి. అయితే బాహ్య స్నానం జరగడానికి ఎంతమంది నీరు సక్రమంగా ఉండాలి కాబట్టి అప్పుడు అమ్మ పర్జన్య దేవుణ్ణి పిలుస్తుంది. అమ్మ ఆ పర్జన్య దేవుణ్ణి ఆళిమనక్కన్న అనంగానే వెంటనే పర్జన్య దేవుడు వచ్చేస్తాడు. వచ్చేసి రాగానే అమ్మ విధి విధానాలు తెలియజేస్తుంది. మీరు మాకు అందరికీ కూడా స్నాన విధి కోసమని నీరు అందించాలి, మీరు ఈ విధంగా వర్షించాలి అని అమ్మ పర్జన్య దేవుడికి అమ్మే సూచనప్రాయంగా అన్ని కూడా చెప్తుంది. ప్రకృతిలో భగవంతుడిలో ప్రకృతిని అమ్మ దర్శించింది కాబట్టి ఈ రోజున మనం ధనుర్మాస వ్రతం గురించి అమ్మ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇంకా ఐదో పాసురంలో అమ్మతో వచ్చిన వారి గోపికలందరూ కూడా కర్మఫలాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుకుంటుంటే ఆ మాటలన్నీ కూడా అమ్మ చెవులు పడతాయి. మన ఆండాళ్ళ తల్లి మాత్రం చివరిగా ఒక మాట చెప్తుంది వాళ్ళు మాట్లాడుకుంటుంటే,
ఏమండరా, ఏమిటి మాటలు? కర్మఫలాల గురించి మీరు మాట్లాడుతున్నారు? పరమాత్మ నామాన్ని పట్టుకోండర్రా మీరు. పరమాత్మ నామాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి, ఈ కర్మఫలాలను కాదు. పరమాత్మ నామాన్ని పట్టుకుంటే ఆయనే అన్నిటినీ కాపాడుతాడు. మొత్తం మీద 5వ పాసురంలో స్వామి నామ సంకీర్తన చెయ్యమని అమ్మ చెప్పకనే చెబుతోంది గోపికలందరికీ కూడా. అయితే 1 నుంచి 5 ఉన్నటువంటి పాసురాలన్నింటినీ కూడా మనం ఈ ధనుర్మాస వ్రతానికి ఆహ్వానం కింద మాట్లాడుకుంటే 6వ పాసురం నుంచి శ్రీవ్రతము అంటే ధనుర్మాస వ్రతము మొదలు పెట్టడానికి ఆ రోజుగా మనం మాట్లాడుకోవచ్చు. అంటే 6వ పాసురం నుంచి శ్రీవ్రతం ప్రారంభమవుతుందనే మనం మాట్లాడుకోవాలి. అయితే ఈ శ్రీవ్రతం ప్రారంభం అవటానికి అమ్మ అడుగుతుంది, అందరూ వచ్చేసారా అని అడుగుతుంది. లేదమ్మా, ఇంకో 10 మంది తక్కువగా ఉన్నారు అని గోపబాలికలు చెప్పంగానే, అయ్యయ్యో ఆ 10 మందిని లేపాలి కదా మనం, ఆ వాళ్ళని కూడా తీసుకెళ్ళాలి కదా, మనం ఒక్కడమే కాదు కదా స్వామి యొక్క ప్రేమతత్వాన్ని పొందడం, వాళ్ళు పొందాలి కదా అని అంటుంది. అయితే అమ్మకు తెలుసు వాళ్ళు ఎవరు, వాళ్ళందరూ కూడా ఆచార్యులు ఆళ్వార్లు, వాళ్ళు యోగ నిద్రలో ఉన్నారు, వాళ్ళని లేపమంటోంది. అమ్మతో వచ్చిన గోపికలకు వాళ్ళు ఎవరో తెలియదు, గోపికలే అనుకుంటున్నారు. కానీ అమ్మకు మాత్రం తెలుసు వాళ్ళు ఆళ్వార్లని. అందుకనే అమ్మ చాలా స్పష్టంగా వాళ్ళందరినీ కూడా లేపమని చెప్తోంది. అయితే ఆ 6వ పాసనంలో ఆ మొట్టమొదటి ఒక గోపబాలికని లేపుతారనమాట. ఆ లేపటం కూడా సత్సాంప్రదాయంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా క్రోడీకరిస్తూ అమ్మ పక్కన ఉన్నటువంటి గోపబాలికలు మాట్లాడుతూ ఉంటారు. లోపల పడుకున్నటువంటి గోపబాలికని లేపుతారు. ఓ పిల్ల, నీవు కూడా లేచి రా అమ్మా, చక్కగా నిన్ను లేపడానికి మేము వచ్చాం, చక్కగా నువ్వు రా, ధనుర్మాస వ్రతాన్ని ఆరంభిద్దాం మనం అందరం కలిసి అనగానే ఆ లోపల ఉన్నటి గోపబాలిక కూడా లేచి ఆ బృందంతో కలుస్తుంది. అక్కడికి 6వ పాసురం మనం పూర్తి చేసుకున్నాం. ఇంకా 7వ పాసురంలో మరలా ఇంకొక గోపబాలికను లేపడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఇక్కడి నుంచి 6వ పాసురం నుంచి 10 మంది గోపబాలికలు లేపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మన అమ్మవాళ్ళు. అంటే 10 మంది ఆళ్వార్లను తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తోంది అమ్మ. ఇంకా 2వ గోపబాలికని 7వ పాసురంలో లేపుతారు. ఓ తేజశాలిని రా అమ్మా, మాతో పాటు రా అని చెప్పి ఆ 7వ రోజు పాసురంలో గోపబాలికని మన అమ్మ మిగతా గోపికలందరూ కూడా లేపడానికి ప్రయత్నం చేస్తారు. అయితే వాళ్ళు ఆ పడుకున్నటువంటి గోపబాలిక కూడా వస్తుంది. ఇంక 8వ రోజు పాసురంలో ఇక్కడ ఏంటంటే గోపిక కృష్ణునికి కూడా కుతూహలం తెచ్చేటటువంటి విలాసవతి. అంటే కృష్ణుడికి కూడా ఈ అమ్మాయి మీద కుతూహలం ఎక్కువగా ఉంటుంది. ఆ అమ్మాయి అంత విలాసవతి అనమాట. పరిపూర్ణమైన స్త్రీత్వం కలిగినటువంటి ప్రౌఢ కింద మనం మాట్లాడుకోవాలి. అంటే ఆ అమ్మాయికి ఏంటంటే కృష్ణుడి వద్దకు నేను ఎందుకు వెళ్ళాలి, కృష్ణుడే మన దగ్గరికి రావాలి అని ధీమాతో పడుకుంటుంది అమ్మాయి. అయితే దాన్ని మనం వేరే విధంగా కాకుండా అచంచలమైన విశ్వాసంతో, అంటే పొగరని మాట కాకుండా అచంచలమైన విశ్వాసంతో మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ అమ్మ కూడా అదే ఉంటుంది, అచంచలమైన విశ్వాసంతో లోపల పడుకున్నటువంటి యోగ నిద్రలో ఉంది. ఆ అమ్మను లేపడం కోసం వీళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ పాసురాన్ని పాడతారు. లోపల పడుకున్నటువంటి గోపబాలికని 8వ పాసురంలో మన అమ్మ వాళ్ళందరూ కూడా లేపడం జరుగుతుంది. ఇంకా 9వ పాసురంలో మాట్లాడుకుంటే ధ్యానంలో పరాకాష్ఠ నొందిటినటువంటి గోపిక ఈ రోజు లోపల పడుకుని ఉంది. 9వ పాసురంలో చెప్పబోయేటటువంటి గోపిక, లోపల పడుకున్నటువంటి గోపికే ఇంకా పరాకాష్ఠ అనమాట. ధ్యానానికి పరాకాష్ఠ ఆమెను లేపుకి తీసుకువెళితేనే శ్రీకృష్ణుడు దర్శనం అవుతుందని అమ్మ గ్రహించి అటువంటి ఆచారులను, అటువంటి ఆళ్వార్లను అమ్మ లేపుతోంది. ఎంత చక్కగా గానం చేస్తుందంటే అమ్మ, ఎంత చక్కగా పాసురాన్ని గానం చేసి లోపల పడుకున్నటువంటి గోపబాలికలను లేపడానికి గోపికలు, మన అమ్మ ఆండాళ్ళ తల్లి అందరూ ప్రయత్నం చేస్తున్నారు. ఈ వ్రతంలో అమ్మ ఖచ్చితంగా 9వ పాసురంలో ధ్యానంలో పరాకాష్ఠ నుండి పొందినటువంటి గోపికను అమ్మ లేపుతోంది. మహామాయావి మాధవ వైకుంఠవాసాన్ని పెక్కు నామాలు పాడు, ఆమె మేల్కును మాతో చేరుతుంది అనగానే, వీళ్ళు ఆ మాటలు అనగానే ఒక్కసారి ఆ అమ్మాయి రోమాలు నిక్కపుడుచుకుని వెంటనే యోగ నిద్రలో ఉన్నటువంటి గోపబాలిక వచ్చి బృందంలో చేరుతుంది. ఇది 9వ పాసురంలో మనం మాట్లాడుకోవడం జరిగిందనమాట. 10వ పాసురంలో అమ్మ చాలా చక్కగా గోపబాలికను, లోపల ఉన్న గోపబాలికను లేపడానికి ప్రయత్నం చేస్తుంది. చక్కగా భగవంతుని మేము ప్రార్థన చేస్తూ వెళ్తున్నాం, నువ్వు కూడా మాతో రావచ్చు కదా అనగానే లోపల పడుకున్నటువంటి ఆ అమ్మ, ఆ గోపికా తల్లి ఈ ధనుర్మాస వ్రతాల్లోకి చేరుతుంది. అక్కడితో 10 పాసురాలు మనకి పూర్తవుతాయి. మనమ్మ గోదామాత ఆండాళ్ళ తల్లి 11వ పాసురంలో తిరుమంగయాళ్వార్ భావాలు కలిగినటువంటి గోపబాలిక లోపల పడుకుంటే ఆ గోపబాలికను కూడా లేపుకు తీసుకెళ్దాం ధనుర్మాస వ్రతానికని అమ్మ
ఎంత ప్రయత్నం చేస్తూ గోపబాలికలతో పాటు ఎంత చక్కగా ఉదాహరణలు ఇస్తూ ఎంత చక్కగా మాట్లాడుతుందంటే 11వ పాసురంలో మేమంతా చక్కగా ఆ శ్రీమన్నారాయణ్ణి కీర్తిస్తూ ఆ గోపబాలుణ్ణి ఆ కృష్ణుణ్ణి కీర్తిస్తూ మేము వస్తుంటే నువ్వు చక్కగా లోపల పడుకుంటావా? ఆ నీలమేఘశ్యాముని కీర్తిస్తున్నాం కదమ్మా, నువ్వు కూడా రామ్మా అనగానే అమ్మ కొన్ని ఉదాహరణలు చెప్తుంది. ఆ ఉదాహరణతో తిరుమంగయ్యాళ్వార్ భావాలకు చెందినటువంటి ఆ గోపబాలిక వచ్చి అమ్మ వాళ్ళ బృందంలో కలుస్తుంది. అక్కడితో 11వ పాసురం పూర్తవుతుందని మనం మాట్లాడుకున్నాం. ఇక 12వ పాసురంలో మనమ్మ లోపల పడుకున్నటువంటి గోపబాలికను లేపడానికి ప్రయత్నం చేస్తోంది. లోపల పడుకున్నటువంటి కృష్ణ ప్రేమలో మునిగి ఉన్నటువంటి గోపబాలిక దగ్గర అమ్మ అత్యద్భుతంగా రాముని యొక్క గుణాలను కీర్తిస్తుంది. ఆ కారణం చేతైనా లోపల పడుకున్నటువంటి కులశేఖరాళ్వారు వ్యక్తిత్వం కలిగినటువంటి గోపబాలిక బయటకు వస్తుందేమో అని చూశారు. అప్పుడు వెంటనే ఆ అమ్మాయి ఆ గోపబాలిక అమ్మ వాళ్ళ బృందంలో చేరుతుంది. అక్కడికి 12వ పాసురం అవుతుంది. ఇంకా 13వ పాసురం, శుక్రుడు ఉదయిస్తున్నాడు, గురుడు అస్తమిస్తున్నాడు. ఏమమ్మా ఇంకా పడుకుంటే ఎలాగమ్మా? నువ్వు లేడి చూపుల దానా, నువ్వు పడుకుంటే ఎలాగా? గురుడు అస్తమిస్తున్నాడు, పక్షులు కూస్తున్నాయి. మంచి రోజున కృష్ణ విరహతాపం తీరినట్లుగా చల్లని నీటిలో నీట మురిగి స్నానం చేసి పాంట్ మీద పడుకుంటావా? ఏమిటమ్మా ఇది సుకుమారి, నీ కపటాన్ని వీడి రావమ్మారా అనగానే ఆ బాలిక కూడా వచ్చి ఆ గోప బాలిక కూడా అమ్మ వాళ్ళ బృందంలో కలుస్తుంది. అక్కడికి 13వ పాసురం కూడా పూర్తి చేసుకుని అమ్మవాళ్ళు మరొక గోపబాలికని లేపడానికి 14వ పాసురం పాడటానికి అమ్మవాళ్ళు ఉద్యుక్తులవుతున్నారు. ఈ 14వ పాసురం ఉన్నటువంటి గోపబాలిక ఈ వ్రతం చేస్తున్నాము, ధనుర్మాస వ్రతం అనగానే ఇది వరకు వీళ్ళందరికీ కూడా హామీ ఇచ్చింది. ఏమి హామీ ఇచ్చింది? ఈ లోపల పడుకున్నటువంటి అమ్మాయి, ఏమంటారా మీ అందరికన్నా నేనే వచ్చి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో తలుపు తట్టి నేను లేపుతాను మిమ్మల్ని, మీరెవరు కంగారు పడకండి, మీరు చక్కగా పడుకోండి. నేను ఆ సమయం అవ్వంగానే సూర్యోదయానికి ముందు 96 నిమిషాలు ఏదైతే ఉందో ఆ సమయంలో లేపి ఆ వ్రత నియమాన్ని పాటిస్తూ మనం అందరం వెళ్దాం, నేను మీకు హామీ ఇస్తున్నాను, ప్రతి ఒక్కళ్ళని నేను లేపుతాను అని అందరికీ హామీ ఇచ్చింది. ఆ అమ్మాయి హామీగానే ఉండిపోయింది, కానీ ఆ అమ్మాయి ఎవరింటికి రాలా. అమ్మ వాళ్ళు అందరూ లేచి వస్తూ ఈ పక్కన ఉన్నటువంటి ఆ గోపబాలిక, అంటే అందరికంటే ముందు మిమ్మల్ని లేపుతాను హామీ ఇచ్చినటువంటి ఆ గోపబాలిక ఇంటికి చేరుకుంటారు మన అమ్మ ఆండాళ్ళ తల్లి వాళ్ళు. అప్పుడు అంటుంది మన అమ్మ, అందరికంటే ముందు నేను మేలుకుంటాను, మిమ్మల్ని అందరినీ లేపుతానని చెప్పి ప్రతిజ్ఞ చేసి నిద్రలో మునిగి తేలుతున్నావా? ఆ మాటలతో లోపల పడుకున్నటువంటి గోపబాలికని లేపబోతోంది. అమ్మవాళ్ళు అందరూ కూడా చక్కగా ఆ గోపికను లేపటం తెలుసుకోగలిగాం. మనమ్మ ఆండాళ్ళ తల్లి మాట్లాడేటటువంటి భావజాలానికి లోపల తాదాత్మ్యంలో ఉన్నటువంటి తొందరపొడి ఆళ్వార్ భావజాలాన్ని కలిగినటువంటి గోపికామణి లేచి అమ్మవాళ్ళ బృందంలో చేరతారు. అక్కడికి 14వ పాసురం అవుతుంది. 15వ పాసురంలో సంవాదం ఉంటుందన్నమాట. అంటే ఓర్పు అనేది ఎలా ఉండాలి, సహనం అనేది ఎలా ఉండాలో అమ్మ ఇక్కడ చెప్తోంది. నీలమేఘశ్యాముడైనటువంటి శ్రీకృష్ణుణ్ణి కీర్తించుదాం నువ్వు అని గోపికలందరూ అంటారు. వెంటనే లోపల ఉన్నటువంటి గోపబాలిక ఒక్కసారి శ్రీకృష్ణుని పేరు తెలవంగానే రోమాలు నిక్కపొడుచుకుని వెంటనే లేచి కూర్చుని వెంటనే తలుపు తీసి ఆ గోపిక బృందంతో అమ్మ వాళ్ళ బృందంతో కలుస్తుంది. గత 10 పాసురాల్లో, అంటే 6వ పాసురం నుంచి 15వ పాసురం వరకు అనమాట, ఒక 10 మంది జ్ఞానులు అనుగ్రహాన్ని మనపై పడేటట్లు మన ఆండాళ్ళ తల్లి చేసింది. ఎందువల్లంటే అంత చక్కటి పాసురాలని మనం కూడా తెలుసుకోగలిగాం. ఆ 10 మంది యొక్క జ్ఞానుల యొక్క అనుగ్రహం మన మీద కూడా కలిగింది. ఈరోజు వారందరినీ ఏం చేస్తుంది అమ్మ? ఈ 10 మందిని లేపింది కదా, జ్ఞానులు కదా వాళ్ళే ఆడవాళ్ళు. వాళ్ళని అమ్మ ఏం చెప్పిందంటే వాళ్ళని శ్రీకృష్ణుడి దగ్గర తీసుకెళ్తోంది. వాళ్ళతో పాటు మనం కూడా శ్రీకృష్ణ తత్వంతో పాటు అవుతున్నాం. ఈరోజు మనందరినీ మనతో కలిపి నందగోప భవనానికి తీసుకెళ్తోంది అమ్మ అనమాట. ఎంత అదృష్టం అండి మనకు కూడా. ఆ నందగోపుడిని మనం ఆచార్యుడు అంటాం. ఇక్కడ ఎంత అద్భుతం అంటేనండి, ఈ పాసురంలో 16వ పాసురంలో తండ్రి యొక్క, అంటే కృష్ణుడికి తండ్రిగా ఉండేటటువంటి నందగోపుడికి ఎంత
ప్రేమాభిమానాలు, అదేవిధంగా ఆ బాలుణ్ణి కృష్ణుణ్ణి కాపాడుకునేటటువంటి తత్వము, ఆ నాయకుడుగా తండ్రిగా అలాగా ఒక ఎంత చక్కగా ఈ పాసనం మనకు తెలియజేస్తుందంటే అంత చక్కగా మనకు తెలియజేస్తుంది. వారందరినీ ఆ భవనానికి తీసుకెళ్ళడానికి అమ్మ తయారై వెళ్ళిందనమాట. నందగోపుణ్ణి మనం ఆచార్యుని అంటాం. ఎందుకంటాం? భగవంతుణ్ణి తలచి భగవంతుణ్ణి తనలోనే కలిగి ఆనందించేవాడు కాబట్టి ఆయన నందుడు. ఆ భగవంతుణ్ణి దుష్టుల దృష్టిలో పడకుండా దాచి గోప్యంగా ఉంచాడు కదా, అందుకే ఆయన గోపుడయ్యాడు. అంటే దుష్టుల దృష్టిలో ఈ బాలుడు పడకూడదు, నా కుమారుడు పడకూడదని దాచి ఉంచాడు, అందుకనే గోపుడయ్యాడు ఆయన. ముందుగా మనం చేరాల్సింది ఎక్కడికి చేరాలి? ఆయన దగ్గరికి చేరాలి, ఆచార్యుడి వద్దకు వెళ్ళాలి. అందుకే మన ఆండాళ్ళ తల్లి మనల్ని ఆచార్య భవనానికి మనం తీసుకెళ్తుంది, మనందరినీ కూడా. అయితే ఎలా వెళ్తోంది అనేది చూద్దాం. పెరుమాళ్ళ పెద్దలింట్లకి వెళ్ళడం అంటే, పెద్ద పెద్ద వాళ్ళ ఇంటికి వెళ్ళడం అంటే సామాన్యం కాదు. అక్కడ ఉన్నది ఎవరు? శ్రీకృష్ణుడు. ఆయన ఇంటికి వెళ్ళడం అంటే సామాన్యమా? రక్షక భటులు ఎలా రాణిస్తారు? రానియరు కదా. ముందు ఏం చేస్తారు? శల్య పరీక్షలు చేస్తారు వాళ్ళు. అది చేస్తే కానీ మన లోపలికి వెళ్ళలేవారు. ముందుగా మనం ఎవరో చెప్పుకోవడమే కాదు, రుజువు చేసుకోవాలి వాళ్ళకి. ఆ రక్షక భటులు ఎవరైతే ఉన్నారో, అంటే సెక్యూరిటీ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఎవరో అనేది రుజువు చేసుకోవాలి. మన ఉద్దేశాలు మంచివని తేల్చాలి. ఇక్కడ ఆ తేల్చకపోతే లోపలికి వెళ్ళేవారు. మాయావేషాల్లో రాలేదని వారికి నమ్మకం కలిగించాలి. ఎందువల్లంటే శ్రీకృష్ణుని చంపాలని మేనమామ రెడీగా కట్టు కూర్చుని ఉన్నాడు అక్కడ. మనం అలాంటి వాళ్ళం కాము, ప్రేమతత్వంతో శ్రీకృష్ణుని పొందడానికి వచ్చామని మనం చెప్పాలి. అక్కడ ముందుగా మనం రావడానికి పెద్ద ఆయన అనుమతించాడో లేదో రూఢి చేసుకోవాలి. లోపల ఉన్న ఆయన ఎస్ పంపించండి అని అన్నాడో లేదో తెలియాలి. ఇవన్నీ ఎవరి సమస్యలు? ద్వారపాలకుల సమస్యలు. కాబట్టి చూడండి, తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఎంత తంటాలు పడాలో గుర్తు తెచ్చుకుంటే, ఇప్పుడు ఈ గోపికలు శ్రీకృష్ణుని తండ్రి భవనానికి చేరుకుని లోపలికి వెళ్ళడానికి అంత ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికక్కడికి అంత అబ్జర్వేషన్స్, అన్ని పరిశీలనలు అలా ఉందన్నమాట శ్రీకృష్ణుని కలవడానికి అనమాట. ఎంత కష్టాలు పడుతున్నారో గోపికలు. ఇంతవరకు అమ్మ వాళ్ళని లేపుకుంటూ వెళ్ళిపోవడం ఒక ప్రహసనం అయితే, ఇక్కడ వెళ్ళిన తర్వాత శ్రీకృష్ణునికి చేరువుకు వెళ్ళడానికి అంతమంది రక్షక భటులు కాసి ఉన్నారన్నమాట. అంటే ఆ ప్రయత్నం ఎంతో మనకు అర్థమవుతుందన్నమాట. మేము వెంటనే అందులో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, మేము ఆడవారమయ్యా అంటే అక్కడ ఉన్నవాళ్ళు అంటారట, పోతన కూడా ఆడదే కదయ్యా అని అన్నారట. అంటే సెక్యూరిటీ అక్కడ ఉన్నటువంటి రక్షక భటులు అంటున్నారు, అమ్మ మేము చిన్నవారమయ్యా శ్రీకృష్ణుని దర్శనం చేసుకోవడం వచ్చామయ్యా అంటే, వత్సాసురుడు కూడా చిన్నవాడే కదా, అతను కూడా రాక్షసుడిగా వచ్చాడు కదా శ్రీకృష్ణుడి మీదకి అని వాళ్ళు అంటున్నారు. నేను సాధువులమయ్యా బాబు, మేము సాధువులమయ్యా, లోపలికి పంపవయ్యా అంటే, రావణుడు సీతని ఎత్తుకుపోవడానికి వచ్చిన సాధు వేషంలోనే కదా అంటాడు. ఈ సంఘటన ఉండగా భద్రంగా పెద్దవారిని కాపాడుకోవడం ఎంత కష్టం. ఏదైతే ఆ భవనం ఉందో ఆ భవనానికి ఒక తోరణం, ఒక ధ్వజం కట్టి ఉన్నాయి. ఇదే నందగోప భవనం అని మన వాళ్ళంతా వచ్చారు. నందగోకులం కదా, ఎప్పుడూ ఏదో ఒక అసురుడు వస్తూనే ఉంటాడు, అందుకనే ఇంతమంది కాపలా ఉన్నారు. వీరంతా అక్కడికి రాగానే అక్కడ ద్వారపాలకులు అప్రమత్తమయ్యారు. ఆండాళ్ళు ముందుగా వాళ్ళని ప్రసన్నం చేసుకుంటోంది. మన తల్లి ఏం చేసిందంటే వాళ్ళని ప్రసన్నం చేసుకుంటోంది. అమ్మ యొక్క తెలివితేటలతో అక్కడ ఉన్నటువంటి ఆ రక్షక భటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ పాసురాన్ని పాడుతోంది. నాయగనాయనెండ్ర నందగోపనుడై கோயில் காப்பானை கோடித்தோன்று தோரணம் வாசையல் காப்பானே மணிக்கதவம் தாழ் திறவாய் ஆயர் சிறுமிரோ யொக்குமுக்கு அரை பறை மாயன் மன்னிவன் நன்னையில் வாயே நேர்த்தான் தோயமாய் வந்தோம் துயில் ஏலப்பாடுவான் வாயால் முன்னம் மாற்றாதே அம்மா நீனே செல்லே நிலைக்கெய்தவம் நீக்கு ஏலோரம்பாவாய். నాయకుడైనట్టి నందగోపులవారి ప్రసాద రక్షక ఓహో ద్వారపాలక ఓహో ద్వారపాలక మణిమయ ద్వారము గడియ తీయుమయ్య
చిన్ని గోపెమ్మలము శ్రీకృష్ణుని చేరెదము మాయావి కన్నయ్య మాయావి కన్నయ్య మాకు పరయిత్తునని నిన్ననే మము కలసి మాట ఇచ్చెను శుద్ధిగా చేరితిమయ్య సుప్రభాతము పాడ మునుముందుగా నీవు కాదనకు స్వామి పొందికగా ఉన్న ఆ తలుపులను తెరుమయ్యా జగతికే మంగళము కూర్చు మన శ్రీవ్రతము గోపనుడయ్యి నందగోపుడివి కోయిల్ కాప్ప అనే భవనాన్ని కాపాడేవాడా ఎంత చక్కగా చెప్తోందంటే నందగోపుడితో చెప్తోందన్నమాట. నందగోపుడైనందుకు మాకు అసలు నీవే మాకు నాయకుడివి. నువ్వు ఇక్కడ ఉన్న మేమందరం నాయకులం కావు, ఇక్కడ ఉన్న నువ్వే నాయకుడివి. చిన్నపిల్లలను చూసి ఆయన కంటితోనే అంగీకారం చెప్పాడు, లోనికి పంపేశాడు. వెంటనే ఈ మాట అనగానే లోనికి పంపించాడు. అక్కడ ఇంకో ద్వారపాలకుడు ఉన్నాడు. అక్కడ కోడికొత్తుండ్రు ఒక గరుడ ధ్వజం ఉంది. దాన్ని గుర్తు చేసుకుని శ్రీకృష్ణుడు ఉండేది ఇక్కడే అని వాళ్ళంతా వచ్చారు. శ్రీకృష్ణుని కలవడానికి అందరూ రాత్రులే వచ్చారు. ఎందుకంటే ఆయన ఉదయం గోవులు కాయడానికి యమునా నదికి వెళ్ళేవాడు కదా, అది అందరికీ తెలుసు. మరి ఆ నందగోకులంలో భవనాలన్నీ ఒకేలాగా ఉండటంతో తన చేరాల్సిన వారు పొరపాటుతో వేరే ఇంటి తలుపులు తడతారేమో అని భగవంతుడు చేసుకునే ఏర్పాటు అనేది ఇది. ఆయన రాత్రికి వచ్చేవారు ఇంటికి. మరి ఆ రాత్రికి వచ్చినప్పుడు అన్ని ఇళ్ళు ఒకేలాగా ఉండటం వల్ల ఎవరింటికి వెళ్తారో వీళ్ళు అని చెప్పి ఒక ఏర్పాటు చేసుకున్నాడు. ఒక ధ్వజాన్ని పెట్టాడు ఆయన. అదే గరుడ ధ్వజం. ఇది భగవంతుని యొక్క చేష్టలు ఎంత చక్కగా చెప్పారు. తోరల్ వాసల్, మంచి అద్భుతమైన తోరణం చెక్కి ఉన్న ద్వారం ఏర్పాటు చేశాడు నందగోపుడు. ఎందుకంటే శ్రీకృష్ణుని చూద్దామని వచ్చిన వాళ్ళు అద్భుతమైన తోరణాన్ని చూస్తూ శ్రీకృష్ణుడినే మర్చిపోయేటట్లు చేస్తాయట అద్భుతమైన తోరణం. అంత అద్భుతంగా ఆ ద్వారానికి తోరణం అనేది ఉందన్నమాట. ఇతర వాటి యందు దృష్టి లేకుండా శ్రీకృష్ణుడు యందు మాత్రమే దృష్టి కలిగిన వారు మాత్రమే నేరుగా శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళేవారు. మన ఆలయాల్లో ఉండే అద్భుత శిల్పాలు ఏర్పాటు అందుకే. ఒకవేళ మన దృష్టి ఇతరమైన వాటి యందు ఉంటే అక్కడే ఆగిపోతాం. అది దాటి లోపలికున్న పరమాత్మను దర్శనం చేసుకుంటాం. మన గోపురాల మీద ఉండేటటువంటి బొమ్మలు మనలో వికారాలు ఏవైతే ఉన్నాయో ఆ వికారాలు ఉన్నాయనుకోండి, అక్కడే ఆగిపోతాం. ఆ వికారాలను దాటుకుని లోపలికి వెళితే పరమాత్మ దర్శనం అనేది అవుతుంది. ఎంత చక్కగా చెప్పారండి ఇందులో. అలాగే శ్రీకృష్ణుడు భవనానికి నందగోపుడు అలాంటి ఏర్పాటు చేయించాడు. అలా అంటే ఆ మోహంతో అలా ఉండిపోతే అబ్బా ఎంత చక్కగా ఉందండి అని అలా ఉండిపోతే లోపల భగవంతుడి దర్శనాన్ని చేయలేవు. అలా కాకుండా ఇంతకన్నా చక్కడైనటువంటి వాడు లోపల ఉన్నాడు పరమాత్మ అని తెలుసుకోగలిగితే మనం ముందుకెళ్ళగలుగుతాము, దర్శనం చేసుకుంటాము. అలాగే శ్రీకృష్ణుడు భవనానికి కూడా నందగోపుడు అలాంటి ఏర్పాటు చేయించాడు. అలాంటి ద్వారాన్ని కాపాడేవాడా అని నమస్కరించారు. మణిక్కదవం, మణిమాణిక్యాలతో ఉన్న ద్వారం తాళ్ తాళం తీవయ్యా, ఎందుకు వచ్చారు మీరంతా రాత్రి అని అడిగారు ఆయన. శ్రీకృష్ణుని కలవడానికి వీల్లేదన్నాడేమో అని ఆయర్ సిరిమీర్ ముక్కు, చిన్న గొల్ల పిల్లలం మేమంతా, మరి ఏం కోరి వచ్చారు మీరు అని అడిగాడు. పరై వ్రత పరికరాలు ఇస్తా అన్నాడయ్యండి శ్రీకృష్ణుడు, అందుకే మేము వచ్చాం అని అన్నారన్నమాట. ఓ ఏదో ప్రయోజనం కోరి వచ్చారు కదా, అయితే తెల్లవారిన తర్వాత రమ్మని చెప్పాడు. మా కర్మ ఇలా ఉంది కానీ నన్నేల్వాయన్ నేరుందాన్, నిన్న మమ్మల్ని కలిసి ఇంటికి రమ్మని మా చుట్టూ తిరిగాడు. ఇప్పుడు మేము ఆయన చుట్టూ తిరగాల్సి వస్తుంది. మాయం ఉత్త మాయావి, చెప్పుకోవాలంటే ఆయన ఉత్త మాయుడు. మరి వదిలేద్దామా ఆయన్ని అంటే మణివన్, ఆయన దివ్య కాంతి మమ్మల్ని వదలనివ్వట్లేదండి. నిజంగా చెప్పాలంటే మాయగాడండి బాబు ఆయన. కానీ మణివన్, ఆయన దివ్య కాంతి మమ్మల్ని వదలనివ్వట్లేదు. ఆయన ఏర్పాటు మేము తట్టుకోలేకపోతున్నాం. తూయే మాయా వందం, చాలా పవిత్రులై మేము వచ్చాం. ఇతర ప్రయోజనాల కోసం రాలేదు మేము. ఆయన ఏదో ఇస్తానంటే పుచ్చుకుందామని అనుకున్నాం, కానీ మేము వచ్చింది తుయిలేర్పాడువాన్, ఆయన పవలించి ఉంటే ఎట్లా ఉంటాడో చూసి సుప్రభాతం లేపుదామని. వాయాల్ మున్నం మాట్లాడే అమ్మా
స్వామి ముందు నీవు నోటితో అడ్డు చెప్పకుండా నీచయం లెక్కదం శ్రీకృష్ణుడి ప్రేమచే శుద్ధుడంగా బంధించబడి ఉన్న ఆ ద్వారాలను తెరవండి. ఎందుకంటే నందగోకులంలో మనుషులే కాదు వస్తువులకు కూడా శ్రీకృష్ణుడు అంటే అంత ప్రేమ. ఎవరు పడితే వారు తెరిస్తే తెరుచుకోవి, నీవే తెరవయ్యా అని ఆయన్ని ప్రార్థించారు. ప్రార్థించడం అంటే ఆయన కరిగిపోయి సరే లోపలికి వెళ్ళారనమాట. ఇక్కడ కృష్ణ భక్తియే గోపికలకు గురువు, గోపికలే ఆచార్యులు ఆళ్వార్లు అని మన దాశరథి రంగాచార్యుల వారు చాలా చక్కగా చెప్పారు. ఎంతో అద్భుతంగా అమ్మ ఈరోజు అద్వితీయమైన వ్రతం చేసి ఆ నందగోపుడి దగ్గరికి వెళ్ళి ఆ భవనంలోకి తలుపులు తీయమని అమ్మ లోపలికి ప్రవేశించడం అనేది జరిగిందనమాట. ఎంత చక్కగా ఈరోజు పాసరాన్ని అమ్మ పాడి వినిపించిందో. ఆచార్యుడైన నందగోపులు వారి భవన ద్వారము జెండా తోరణము ప్రకాశిస్తున్నాయటండి. ఇక్కడ అమ్మ ఎంత స్పష్టంగా చెప్తుంది చూడండి. నమహాను శబ్దం యొక్క అర్థమును భావన చేయటయే ద్వారమును కట్టేటటువంటి తోరణంకి లెక్కనమాట. వేదమును ప్రమాణంగా స్వీకరించి దానికి విధేయుడై ఉన్నవారికి శబ్దము చేతనే తెలుసుకోదగినటువంటి పరమాత్మ ఖచ్చితంగా దర్శనమిస్తాడు. ఆ వేదానికి శబ్దార్థం తెలుసుకుంటే అందరం ఒకటే అనే భావన ఏర్పడుతుంది. దానికి ఆ వేదానికి శబ్దార్థం తెలియనటువంటి వాళ్ళు ఎప్పటికీ అలాగే ఉండిపోతారు. నందగోప భవనం యొక్క బాహ్య సౌందర్యం చూసి గోపికలందరూ కూడా ఆశ్చర్యపోయారండి. నందగోప భవనం అనగా ఏంటంటే అది మంత్రం. దాని లోపల ఉన్నవారు ఎవరు? భగవానుడు. వెలుపల గోపికలు ఉన్నారు, లోపల భగవంతుడు ఉన్నాడు. లోపల ఉన్న భగవాను దర్శించాలంటే మణికవాటాలు తెరవాలి. ఆ తలుపులే మన లోపల ఉన్న అహంకారం మమకారాలు. ఆ తలుపులే మన అహంకారం మమకారాలు. అవి బయటికి తోసే తలుపులు కావండి, అవి లోపలికి నెట్టవలసిన తలుపులు. ఈ అహంకార మమకారాలు లోపలకు ఇమడాలి. అట్లా పొందికగా ఉన్న తలుపును నీవే తెరవయ్యా, మేము లోపలికి వెళ్తాం అన్నారు గోపికలు అక్కడ ఉన్న వాళ్ళతో. కాదు మీరే తలుపులు తీసుకుని లోపలికి వెళ్ళండి అని ద్వారపాలకులు అంటే, కాదండి బాబోయ్ మా వల్ల కాదు, ఆ తలుపులు మీరే తెరవాలి అని మన గోపబాలికలు ప్రార్థన చేశారు. మన అహంకార మమకారాలు మనమే తొలగించుకునే సాధన ఎప్పటికీ మనం చేయలేమండి. అందుకనే అమ్మ అండాళ్ళు తల్లి మీరు తలుపులు తీసుకుని లోపలికి వెళ్ళండి అంటే, నేను మాత్రం తలుపులు తీయను, నువ్వే తీయాలి తలుపు అని భీష్మించి కూర్చుంది అమ్మ. ఎందువలన? మన అక్కడ ద్వారం యొక్క ఆ తలుపులు మణి కవాటాలు ఎలా ఉన్నాయి? అహంకార మమకారాలు. అది మనం తొలగించుకోలేము, అది తొలగించేవాడు వేరేగా ఉండాలి. మన అహంకార మమకారాలు మనం తొలగించుకునే సాధన మనం ఎప్పటికీ చేయలేమండి. అది పరమయోగులకే సాధ్యం. వాటిని మనం తొలగించుకునే ప్రయత్నం చేస్తే అవి మరింత విపరీత మార్గంలోకి ప్రవేశిస్తాయి. కాబట్టి అక్కడ ఉన్న అమ్మ ఏం చెప్తోంది? నీవే నీ చేత్తో కొద్దిగా తలుపు వెనక్కి నెట్టేవయ్యా, చూస్తూ కూర్చుంటావేంటి, కొద్దిగా నెట్టే మేము వెళ్ళిపోతాం లోపలికి అని అనగానే అక్కడ ఉన్న ద్వారపాలకుడు పోన్లే కదా, చిన్న చిన్న పిల్లలు గోపబాలికలు వచ్చారు పాపం, ఎప్పుడనగా వచ్చారో పాపం కృష్ణుని చూద్దామని, సరేనయ్యా లోపలికి వెళ్తురు గారు మీరేంటి కొద్దిగా తోచి లోపలికి వెళ్ళమని అన్నాడు అనమాట. వీళ్ళు అర్థించేటప్పటికి లోపలికి వెళ్ళమన్నారు. ద్వారపాలకుడు నిశ్శబ్దంగా తలుపులు లోపలికి వెళ్ళ తొయ్యగాని గోపికలందరూ కూడా మూకమ్ముడిగా ఇంకేమిటి వీళ్ళు ఏమనుకున్నారు, తలుపు తీయంగా లోపలికి వెళ్ళిపోగానే ఇంకా దర్శనం అయిపోతుంది అనుకున్నారు తిరుపతిలోలాగా. అలా తలుపు ఇలా తొయ్యంగానే లోపలికి ఎలా నిశ్శబ్దంగా ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతున్నారు. మరి అమ్మ డైరెక్షన్లో వెళ్తున్నారు కదండి, చాలా చక్కగా ఏమంటారా మీరు అందరూ చక్కగా రండి, అరుపులు కేకలు పెట్టకండి, అక్కడ కృష్ణుడు లేస్తాడు, కొడుకుని ఉన్నాడేమో బహుశా లోపల, అందువలన మనం గట్టిగా అరవకూడదు, మెల్లగా వెళ్ళాలి అని అమ్మ చెప్తుంది. వెంటనే మెల్లగా ఒక్కడు లోపలికి వెళ్తారు. అయితే లోపలికి వెళ్ళంగానే అమ్మ ఒక్కొక్కరిని దర్శనం చేస్తూ వెళ్తుంది. స్వామిని అందుకోవాలంటే ఎన్ని ద్వారాలు ప్రవేశించాలి, 7 ద్వారాలు దాటుకుంటూ వెళ్ళాలి. స్వామిని దర్శనం చేయాలంటే అంత సులభంగా అయిపోతుందా దర్శనం? కాబట్టి ఇక్కడ కూడా అమ్మ లోపలికి అడుగు పెట్టంగానే నందగోపుని, యశోదని, కృష్ణుని, బలరాముణ్ణి దర్శించాలి. అలా దర్శిద్దామని వీళ్ళు వెళ్ళారు లోపలికి. వెళ్ళంగానే అక్కడ అమ్మ ఇలా అడుగు పెడుతుంది. అక్కడితో 16వ పాసురం పూర్తి చేసుకుందమ్మ. రేపటి రోజున అమ్మ గోపికలు అందరూ కూడా వెళ్ళి నందగోపుణ్ణి, యశోదని,
ఎలా కలుస్తారు, వాళ్ళతో ఏ విధమైన సంభాషణలు ఏమైనా జరుగుతాయా, అసలు అమ్మ ఎలా కలవాలని ప్రణాళికలు వేస్తోంది అనేది రేపటి పాసురంలో మనకి సుస్పష్టంగా తెలుస్తుంది. రేపటి రోజున 17వ పాసురంలో అమ్మ ఏ ప్రణాళికతో ముందుకెళ్ళి పరమాత్మ దర్శనానికి వెళుతోందనేది రేపటి పాసురంలో మనం కలుసుకున్నప్పుడు మనం మాట్లాడుకుందాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం. స్వస్తి.